ఎంప్లాయీ జేఏసీ చైర్మన్ ఉన్నారు జగదీశ్వర్ గారు. సో ప్రధానంగా ఇవాల్టి మీటింగ్లో బట్టి విక్రమార్కతో సబ్ కమిటీ మీటింగ్లో ఏ ఇష్యూస్ డిస్కషన్కి వచ్చాయి? రేపు కేబినెట్ మీటింగ్ ఉంది, దానిలో ఏ ఇష్యూస్ రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది? ఇలా చాలాలకు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. అందులో గతంలో చెప్పినట్టు ఆఫీసర్స్ కమిటీలో చర్చించిన 50 డిమాండ్లను కూడా పొందుపరిచి అవి మాట్లాడి తర్వాత ఇంకా డిపార్ట్మెంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాదాపు 200 దాకా అప్లికేషన్స్ వచ్చినాయి. వాళ్ళ సమస్యలు దాదాపు 250 నుంచి 300 దాకా అన్నీ చర్చించాను. కామన్గా ఇలా వాస్తవానికి సబ్ కమిటీ వేసి 7 నెలలు అవుతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఈ సబ్ కమిటీలో వాళ్ళు చర్చిస్తలేరు. మరి అంటే ఆఫీస్ కమిటీ వేయడం, ఇలా ఆఫీస్ కమిటీలో దాదాపు నవీన్ మిట్టల్ గారి చైర్మన్గా ఒక కమిటీ వేసి దాదాపు అన్ని సమస్యల పరిష్కారం మాకు చేశారు. ఇలా ముఖ్యంగా 5 డిఏలు ఉన్నాయి. ఇంకొక నెల అయితే 6వ డిఏ వస్తుంది. మరి ప్రభుత్వానికి చెప్పినాం ఇలా 5 డిఏలు 6వ డిఏ వస్తుంది, మాకు ఆ డిఏలు 5 డిఏలు విడుదల చేయమని చెప్పాం. అలాగే పెండింగ్ బిల్స్ కూడా దాదాపు 11,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి పెండింగ్ బిల్స్ కూడా ఇవ్వమని చెప్పాం. మరి 300 పై ఎన్జిఓలో చాలామంది డిస్లోకేట్ అయిన ఉన్నారు. కొన్ని వేకెన్సీ ఉన్నాయి, వాళ్ళని కూడా కన్సిడర్ చేయమని చెప్పిన సందర్భం. అలాగే ఇలా వాస్తవానికి కొంచెం సస్పెండ్ అయిన వాళ్ళు వాస్తవానికి సస్పెండ్ అయిన తర్వాత 6 నెలలకు ఒక జీవో వస్తుంది. మన పెండింగ్ ఇలా ఎంక్వైరీ అని చెప్పేసి వాళ్ళకు పోస్టింగ్ చేయాలి. కానీ పోస్టింగ్ చేయకుండా ఇలా వాళ్ళని కూడా ఇబ్బంది పనిచేస్తుంది. ఇలా మనం ఆల్రెడీ ఇంకా మన 2 సంవత్సరాలకు వీళ్ళను ఎవరైతే ఏసీబీ ట్రాప్ అయిన వాళ్ళు 2 years లోపల వాళ్ళకు కూడా ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా సస్పెన్షన్ ఇస్ నాట్ పనిష్మెంట్ అనుకుంటూ వాళ్ళకు కూడా ఇబ్బంది చేస్తున్నారు. ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 6,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగం తీసేస్తే వాళ్ళను కూడా వాళ్ళకు ఆర్థిక భద్రత ఇవ్వమని అలా ఒకటి దానికి కూడా కార్పొరేషన్ ఎట్టి వాళ్ళ జీతాలు ఇవ్వమని కూడా చెప్పినాం. చాలా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. రేపు సబ్ కమిటీలో మన క్యాబినెట్ సమావేశంలో ఇది కూడా ఉద్యోగుల సమస్యలు పెట్టేసి దాన్ని కూడా డిఏలు కూడా డిస్కషన్ చేసి ఇస్తామని చెప్పినమాట వాస్తవం. మేము కూడా క్యాబినెట్ సమావేశంలో డిఏలు ఇస్తారు. డిఏలు అన్ని సమస్యలు సబ్ కమిటీ మన క్యాబినెట్ కమిటీ ఎన్ని డిఏలు ఇమ్మని అడిగారు మీరు? మేము 5కి 5 ఇవ్వమని చెప్తాం. ప్రభుత్వం వెసులుబాటు ఎట్లుంటుందో 5కి 5 ఇవ్వమని చెప్పాం. 2 ఇస్తారా కనీసం? ఇవ్వాలి. ఇలా ఇవ్వకుంటే చాలా మంది ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉంటారు. డిఏ ఇస్తారని సమాచారం ఉంది. గతంలో ఒక డిఏ ఇస్తే సాటిస్ఫై ఉండదు. ఎందుకంటే గతంలో కూడా ఒక డిఏ ఇస్తే చాలా మంది ఉద్యోగులు ఇబ్బందికరంగా పడ్డారు. మేము కూడా చెప్పిన ప్రభుత్వానికి కనీసం 2 డిఏ అయితే కొంచెం సాటిస్ఫై అవుతారు. తర్వాత కూడా ఒక 3-4 నెలల్లో మళ్ళీ ఒక డిఏ ఇవ్వండి. 6 నెలలకు ఒక డిఏ వస్తుంది. ఇలా మీరు ఆర్థిక వెసులుబాటు లేదంటున్నారు. వెసులుబాటు కల్పించుకోవాలి. ఇలా ఉద్యోగులకు న్యాయంగా ఇచ్చే డబ్బులు కాబట్టి ఇలా వాస్తవానికి ఒక డిఏ అయితే ఒక 2 నెలలు 3 నెలలు పెట్టి ఇప్పుడే ప్రకటించేసి 2 డిఏలు ప్రకటించి ఒకటి ఇంప్లిమెంట్ చేయరు. 2 నెలల తర్వాత ఇంకోటి ఇంప్లిమెంట్ చేయండి. అది ఇప్పుడే జీవో ఇవ్వాలని కూడా కోరినాం. మేము 2 ఎందుకంటాం 5 ఇవ్వమని చెప్తాం. కనీసం 2 ఇస్తే కూడా ఇలా ఉద్యోగులు కొంచెం ఉపశమనంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం.